आदाब नाजरीन, मैं हिमायतुल्लाह एचएम न्यूज़ ज़हीराबाद में आपका इस्तकबाल है। 22 दिसंबर 2025 जिला संगारेड्डी से अहम खबर, जहां मोगड़मपल्ली मंडल में नए मुंतखब सरपंच राजू ने ओहदे का हलफ उठाया। ये रंगारंग तकरीब मंडल के सदर मोहम्मद मकसूद अहमद की ज़ेर सदारत मुनक्किद हुई। मकसूद अहमद साहब ने तकरीब की सदारत करते हुए नए सरपंच को मुबारकबाद दी और गांव की तरक्की के लिए अपने अज़्म का इजहार किया। तकरीब में ज़िले अफसरान, सरकारी अहलकार, पंचायत मेंबरान और मुकामी लोगों की बड़ी तादाद ने शिरकत की। अंदाजन 1000 से ज्यादा लोग यहाँ मौजूद थे, जो नए सरपंच की अवामी हिमायत के वाज़ेह मिसाल है। हलफ के अल्फाज कुछ यूँ थे: मैं राजू सरपंच के ओहदे पर फायज होते हुए गाँव की खिदमत, तरक्की और अवामी फलाह व बहबूद के लिए अपनी तमाम सलाहियतें बरवाए कार लाऊंगा। हलफ के बाद मोहम्मद मकसूद अहमद ने तकरीर करते हुए कहा कि ये मुंतखब होना अवाम की जिम्मेदारी है और राजू को गांव के मसाइल जैसे पानी, बिजली और सड़कों की मरम्मत पर तवज्जो देनी चाहिए। अफसरान ने भी अपने ख्यालात का इजहार किया और सरकारी स्कीमों की मदद के वादा किया। हल्फ बर्दारी के फौरन बाद माहौल मजीद पुरजोश हो गया जब एक बड़ी रैली निकाली गई। ये रैली मंडल के मरकजी मैदान से शुरू हुई और गांव की तंग गलियों, बाजारों और मरकजी सड़कों से गुजरती हुई आगे बढ़ी। शिरका ने झंडे लहराए और नारे लगाए जैसे राजू सरपंच जिंदाबाद और गांव की तरक्की जिंदाबाद। रैली में खवातीन, बच्चे और बुजुर्ग सब शामिल थे, जो गांव की इत्तेहाद की खूबसूरत तस्वीर पेश कर रही थी। ये रैली तकरीबन 4 बजे तक जारी रही और बिला आखिर नए सरपंच राजू के घर पर जाकर इख्तिताम पजीर हुई। घर के बाहर लोगों ने फूलों की मालाएं पहनाई, मिठाइयां तकसीम की और मुबारकबाद का सिलसिला शुरू हो गया। राजू सरपंच ने रैली के शिरका का शुक्रिया अदा किया और कहा कि वो गांव की खिदमत में कोई कसर नहीं छोड़ेंगे। ये तकरीब न सिर्फ एक रस्मी हल्फ बर्दारी थी, बल्कि गांव में इत्तेहाद, खुशी और तरक्की के नए अज़्म की अक्कासी भी करती है। जिला संगारेड्डी में ऐसे वाक़यात मुकामी सतह पर जमहूरियत की मजबूती को जाहिर करती हैं। కట్రోల విజయమోహన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. చెప్పట్లు. ప్రమాణ స్వీకారంకి వచ్చేటువంటి గ్రామ ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు అందరికీ నా యొక్క నమస్కారాలు. మిగతా ఎవరైనా ఉంటే మనల్ని పైకి అదర్స్ ఎవరైనా మాకు చాలా మంది సహకరించేది ఈరోజు విజయమోహన్ రెడ్డి గారు కానివ్వండి, మరి గోవింద్ రాములు గారు కానివ్వండి, అనేక మంది చాలా మంది ఊరుకు కాపాడడానికి మరి ఈరోజు సహకరించినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం మొగంపల్లి గ్రామస్తులకు నేను ఎన్ని జన్మలెత్తినా మరి ఈ ఓటేసి ఇంత మా క్యాండిడేట్ గెలిపించినందుకు నేను ఎల్లవల్ల మీకు రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు యువకులు నేను చూస్తే తండా వచ్చి మరి మా క్యాండిడేట్ ఎన్నికల దిగి ఈరోజు తక్కువ మెజారిటీగా అన్నదమ్ములాగా, అక్క చెల్లెల్లాగా అందరూ కలిసి ఊళ్ళో ఇంచుమించు 609 ఓట్లు, మిగతా 270 ఓట్లు ఓట్లకు పోయిన తర్వాత మాకు 1000 మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు నేను మా ఊళ్ళకి అందరికీ రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు జుమేదారి అనేది చాలా పెద్దతనం. జుమేదారి ఇచ్చినందుకు ఊళ్ళకు కాపాడుకుని డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళ చేతిలో ఇప్పుడు మనం ఊళ్ళో అందరం కలిసి ఓటర్స్ పెట్టాం. మరి అదేవిధంగా వాళ్ళు కూడా ఆలోచించి గ్రామానికి ఏం చెయ్యాలి, పెద్ద మనుషులు తీసుకొని ఎట్లా కోఆపరేట్ చేయాలి. మన రాజు గారిని, అలాగే డిప్యూటీ సర్పంచ్ గా సంజీవ్ రెడ్డి గారిని, అలాగే ఓడంపల్లి గ్రామ ప్రజలకు నేను నిజంగా చెప్తున్నా, మీరు ఇచ్చిన ఈ తీర్పుకు ప్రతి ఒక్కరికి ఇక్కడ లేని మా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, తాతలకు, అవ్వలకు మీకు అందరికీ పాదాభివందనాలు. ఇంత మంచి గొప్ప విజయము ఇచ్చినందుకు మొగడంపల్లి గ్రామ ప్రజలు మంచిని కోరుకుంటున్నారని ఇదొక నిదర్శనము. మన అందరి బాధ్యత అది. మంచిని కాపాడుకోవడము, మన ఊరిని కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్క యువకుడి మీద ఆధారపడి ఉంది. ప్రతి ఒక్క యువకులు ఈ ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు
వాళ్ళు కూడా కులమతాలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా నా ఓటరే అనే ఉద్దేశంతో నడవాలి. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత గ్రామ ప్రజలందరూ నిలవాలి. వాళ్ళ యొక్క ఆశలు అత్యాశలు అన్నిటికీ తీసుకొని ప్రతి మనిషికి పార్టీలకు అతీతంగా నడుస్తాడనే నమ్మకం నాకున్నది. అదేవిధంగా నడిచినట్టుంటే ఈ సమావేశానికి హాజరైన కార్యకర్తలు, గ్రామ ప్రజలు వారందరికీ ముందుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మంచిగా పనిచేసి చేసినా కూడా ఇంకా సమస్యలు చాలా ఉన్నాయని తెలుసు. కాబట్టి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారికి మెంబర్లకు నా యొక్క విన్నపం ఏమంటే ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి మెంబరు గ్రామ వార్డులకు వెళ్ళి వారి యొక్క పనులను వారి యొక్క అనుగుణంగా తీర్చగలరని ఈ మొగడంపల్లి గ్రామ పెద్దలకు మరియు నా మాతృమూర్తులకు, నా అన్నా చెల్లెళ్లకు, అక్కా చెల్లెళ్లకు, నాకంటే వయసులో పెట్టుకున్న తాతలకు, పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ విజయం ప్రతి ఒక్క ఓటర్ది, ప్రతి ఒక్క పౌరుడి, వార్డు మెంబర్లకు ధన్యవాదాలు. మరియు ఈ విజయం అతి భారీ విజయం మొగడంపల్లి గ్రామ ప్రజలకు అంకితం చేస్తున్నాను. ముఖ్యంగా ఊరు కొన్ని సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య, నీటి బల్బులు మరియు నాలీలు, ఇవన్నీ మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటానని చెప్తున్నాను. మరియు యువకులు మంచి చదువు చదవాలని ఆశిస్తున్నా, మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని నా యొక్క మనవి. ఉద్యోగాలకు పోటీ పడాలి. మీరు యుక్త కృషితో ప్రయత్నిస్తే ఏది సాధ్యం కాదని లేదు. ఉదాహరణకు నేనే మీ ముందర నిలుస్తున్నాను. ఈ వెళ్ళవేళలా సహకరిస్తా. ఈ యువత ఇంత చెప్పినా నాకు పనిచేయడం చాలా సంతోషకరం. మీకు 24 గంటల నుండి సేవ చేస్తానని ఇక్కడి నుంచి వాగ్దానం చేస్తున్నా. మరియు ఈ ఊరు గ్రామ ప్రజలకు మళ్ళీ చెప్తున్నా, జాతులకు అతీతంగా అన్ని వర్గాలకు సమానంగా చూస్తానని ఇక్కడి నుంచి వాగ్దానం చేస్తున్నా. ఏదైనా చిన్న పొరపాటు నాతో జరిగినా మీరందరూ వచ్చి నాకు చెప్తే నేను కంపల్సరీ సరిదిద్దుకుంటానని ఈ పెద్ద మనుషుల సంక్షేమంలో ఒప్పుకుంటున్నాను. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు సన్మాన ప్రోగ్రాం జరుగుతుంది. ఈడికెళ్ళి మనం ప్రొసీషన్ ఉన్నది. ఈడికెళ్ళి పీర్ల కాడికి వెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూకు పూలదండ వేసి మరి దాని తర్వాత పీర్ల కాడ ఆడ రాజన్న కాబట్టి रफी भाई थोड़ा पिक्चर राजना इधर देखो
सरपंच साहब काय आहे రాజన్న రాజన్న రాజు ఇద్దరు ఒకసారి దండ పట్టుకోండి అన్న రెండు చేతులు పడుకో పటేల్ मैं मुगड़मपल्ली मंडल कांग्रेस पार्टी प्रेसिडेंट मोहम्मद मकसूद अहमद एक महीने से सरपंच इलेक्शंस के प्रोसेस स्टार्ट हुए। उसके बाद में नॉमिनेशंस हुए, विड्रॉल्स हुए, पोलिंग हुई, रिज़ल्ट आया। रिज़ल्ट आने के बाद आज सब लोगों की हलफ बर्दारी थी। हमारे मुगड़मपल्ली मंडल में कांग्रेस पार्टी 16 सीट जीती है, जिसमें मंडल में 22 ग्राम पंचायत है, उसमें हम 16 लीड करे कांग्रेस पार्टी की तरफ से। उसी तरीक़े से मुगड़मपल्ली विलेज में हम जिस कैंडिडेट को पार्टी की तरफ से मदद करें, हमारे साथी वेंकटराम रेड्डी साहब, किस्टया साहब, बक्काया साहब, प्रेम कुमार साहब, बहुत सारे साथी, मोहम्मद खान साहब और कृष्णा, बहुत सारे लोग हमें मदद किए, भारी अक्सरियत से कामयाबी दिलाए। गाँव वालों का, मुगड़मपल्ली मंडल वालों का मैं बहुत बहुत शुक्रगुजार हूँ। आने वाली जितनी भी पीढ़ी है आज इस तरीक़े का रिज़ल्ट दिए हैं मुगड़मपल्ली में, बेहद खुशी की बात है। और मंडल में डेवलपमेंट्स के जो भी काम है
हम सरपंचस के साथ रह के हुकूमत कांग्रेस पार्टी के प्रजा पालना अवामी हुकूमत है। हमारे यहाँ इंचार्ज चंद्रशेखर साहब है, सेटविन चेयरमैन गिरिधर रेड्डी साहब है, एमपी सुरेश कुमार शेटकर साहब है, हमारे जग्गा रेड्डी साहब की मोहतरमा उनकी बीवी साहिबा हमारे डिस्ट्रिक्ट कांग्रेस कमेटी के प्रेसिडेंट है। उनके सबकी मदद से हम लोग मंडल मोगड़मपल्ली को डेवलपमेंट करने के काम को अंजाम देंगे। ये कहते हुए सभी मीडिया लोगों को, हमारे गांव के जो भी वोटर्स है, यूथ होंगे, महिला होंगे, सब लोगों को मैं उनका शुक्रिया अदा करते हुए मैं अपनी तकरीर को ख़त्म करता हूँ। अल्लाह हाफिज़। పార్టీ పెద్దలు మక్సూదయ్య గారు, మాజీ సర్పంచ్ వెంకటరామరెడ్డి గారు, మాజీ సర్పంచ్ బక్కయ్య గారు, మరి మాజీ కన్స్టెంట్ చేసిన కిష్టయ్యమామ గారు, మరి పార్టీ పెద్దలు అందరూ కలిసి నాకు నిలబెట్టిండ్రు పార్టీ తరఫున. వాళ్ళు అందరూ కృషి నిశ్చయంతో పనిచేసిండ్రు. ప్రజల స్పందన బాగుంది. స్టార్టింగ్ నుంచి కూడా మనకు మంచి మెజార్టీతో గెలిపించిన ప్రతి ఓటరుకు, ప్రతి మెంబర్కు పేరు పేరున నమస్కారం. ఈ విజయం అనేది భారీ మెజార్టీతో గెలిచినందున ఈ విజయం మొగడంపల్లి గ్రామ ప్రజలకు అంకితం చేస్తున్నాను.